నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా వివిధ రాసుల వారికి సంబంధించి అలాగే ఆయా జాతకులకు ఎలా ఉండబోతోంది ఏంటి ఈ వివరాలన్నీ మనకు అందించడానికి ఇంకా చాలా విషయాలు మాట్లాడడానికి మనం వేణుస్వామి గారితో పాటు ఉన్నాం. ప్రముఖ జ్యోతిషులు సార్తో మాట్లాడదాం, ఇవన్నీ కూడా కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. చాలా రోజులైంది సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. సాయి కుమార్ వాయిస్ వినక మీది కూడా విన్నా. చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత సార్ సో నాతోని చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో పొలిటికల్ పంచాంగము, సినిమా పంచాంగము చేపించి నాతో తప్పు చేయించిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. అయ్యయ్యో, నేను తప్పు చేయించలేదు. మీకు గుర్తుందా? ఉంది సార్, ఇప్పటికీ ట్రోల్ అవుతుంది. సో పొలిటికల్ పంచాంగము, సినిమా పంచాంగము నాతో ఇంచుమించుగా చాలా సార్లు చేశాం. 2-3 మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు, ఇంక్లూడింగ్ ఇవాళ నన్ను తీవ్రంగా విమర్శిస్తున్న ఛానల్లో కూడా మనం కలిసి సినిమా పొలిటికల్ పంచాంగాన్ని చేసి ఉన్నాము. అవును సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. సార్ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఓవరాల్గా అసలు ఫలితాలు ఎలా ఉంటాయి? సో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి దానికి అధిపతి రవి. సో సూర్యుడు. సో సూర్యుడు అది లేకపోతే మనం లేము, సూర్యుడు లేకపోతే ప్రపంచం లేదు. సో దాన్ని గుర్తించాలి. సో చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు, చాలా పాజిటివ్గా చెప్పాలని కోరుకుంటున్నారు. పాజిటివ్గా చెప్పడానికి నేను మోటివేషనల్ స్పీకర్ని కాదు, బాగలేని రాసులకు బాగుంది అని చెప్పడానికి నేను నమ్మక ద్రోహాలు చేసే వ్యక్తిని కాదు. ఓడిపోయిన సీఎం ముందు కూర్చొని పంచాంగాన్ని పట్టుకొని ఈ సంవత్సరం మీరు సీఎం అవుతారు ఎన్నికలు లేకున్నా అని చెప్పేటువంటి పంచాంగకర్తనో లేకపోతే పంచాంగ శ్రవణం చేసేటువంటి డబ్బులు తీసుకొని చేసే వ్యక్తిని కాదు. సో ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడుకోవాలి. నిన్న ఎవరో ఒక ఆమె వీడియో పెట్టి నన్ను తిడుతుంది, నాది వేణుస్వామి, నాది మీనరాశి, నాకు ఇంకా బాగుండదా అంటే 2023లో రెండోసారి ఏలినాటి శని స్టార్ట్ అయింది, ఇప్పుడు జన్మశని స్టార్ట్ అవుతుంది. ఏలినాటి శనిలో కూడా నువ్వు ప్రపంచాన్ని ఇరగదీస్తావని చెప్పాలనా? నిజాలు చెప్పాలి కదా. నిజం అలాగే ఉంటుంది, నిజాలు అట్లనే ఉంటాయి కదా. నేను నిజాన్ని మాత్రమే చెప్తా. సో భయపెట్టాలనే కోరిక నాకు ఎక్కడ లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే, వేణుస్వామి ఏదన్నా మాట్లాడితే చివరికి ఏ దశకు వచ్చింది అంటే, నేను ఆల్రెడీ మాట్లాడను ఆన్ స్క్రీన్ అని చెప్పా. చివరికి నా బాత్రూంలో మాట్లాడుకున్నా, నా కిచెన్లో మాట్లాడుకున్నా దాన్ని కూడా మీరు ట్రెండింగ్ చేస్తామంటే, ఇంకొకటి ఏమైపోయింది అంటే, ఎందుకో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చినా లేదా కొన్ని రాజకీయంలో ఏ ప్రాబ్లం వచ్చినా వేణుస్వామిని ట్రెండింగ్లోకి తీసుకొస్తే మిగిలిన విషయాలన్నీ మరుగున పడిపోతాయి అనే ఆలోచన కొంతమంది చేస్తున్నట్టు నాకు అర్థమైంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా, ఎవరికన్నా చెడ్డ పేరు వచ్చి ఎవరికన్నా సింపతి వస్తున్నా, లేకపోతే వేరే పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ నన్ను లేపుతున్నారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. సరే, ఆ జాతకం అనుకుంటా నేను. ఆ సందర్భంలోనే బాగా సో అది కూడా జాతకమే అనుకుంటా. సో దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. సో దేనికైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఏం ప్రాబ్లం లేదు. విషయం ఏంటంటే, ఈ 2025వ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి. సో ఈ రవి ప్రపంచాన్ని శాసిస్తాడు కాబట్టి ప్రత్యేకించి జరగబోతున్నాయి రాజ్యాల మధ్యన, రాజుల మధ్యన, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన యుద్ధ వాతావరణం. రెండవది, ఆడవారికి విపరీతమైన ప్రాముఖ్యత, పాజిటివ్. ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. అలాగే ప్రపంచాన్ని మరీ ముఖ్యంగా ఆర్థిక మాంద్యం దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. అలాగే విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, తర్వాత రైలు ప్రమాదాలు చాలా ఎక్కువ. అలాగే అగ్ని ప్రమాదాల తీవ్రత అన్ని సంవత్సరాల మీద తీసుకుంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ. తర్వాత యువతలో కార్డియాక్ అరెస్టులు ఎక్కువ. అందుకని దయచేసి యువకులు హార్ట్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి, లివర్ పరంగా, కన్ను పరంగా జాగ్రత్తలు తీసుకోండి. సో కళ్ళకు సంబంధించిన సమస్యలు ఈ సంవత్సరం ఎక్కువగా వస్తాయి. అలాగే కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి దయచేసి యువత జాగ్రత్తగా ఉండండి. ఇవి ఓవరాల్ ఫలితాలు. ఇవి కాకుండా ఓన్లీ విశ్వావసునామ సంవత్సరమేనా? ఎస్, బట్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంది, షష్టగ్రహ కూటమి. సో 2019లో ఏర్పడ్డప్పుడు షష్టగ్రహ కూటమి వల్ల మనకు కరోనా వచ్చింది. ఈ సంవత్సరము మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది.
సో మరి షష్టగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు బాగుంది అని చెప్పాలనా, బాగాలేదని చెప్పాలనా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కానీ. అదే కావాలి. సో మరి మీనరాశి వారికి, అలాగే మేషరాశి వారికి, తులారాశి వారికి, సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి 5 రాశులకు చాలా నెగిటివ్గా ఉండబోతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉండబోతున్నారు. సో వీరికి మరీ ముఖ్యంగా న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే సెలబ్రిటీలకు విపరీతమైన సమస్యలు రాబోతూ ఉన్నాయి. మేము సెలబ్రిటీలము అని విర్రవీగే ప్రతి ఒక్కడికి ఈ సంవత్సరం కష్టకాలము. దాంట్లో మరీ ముఖ్యంగా ఉండేది మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలు. అంటే కొంతమంది మేము అతీతులము అనుకుని ఫీల్ అవుతూ ఉంటారు, మేము రాజ్యాంగానికి అతీతులం అనుకుంటారు. సో వాళ్ళలో సెలబ్రిటీస్ చాలా ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, సుమారు 58 మంది సెలబ్రిటీల మీద కేసులు ఫైల్ అయినాయి. సో ఇంకా రేపు ఇవాళ ఆదివారం మనం ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం, రేపు సోమవారం నాడు, శనివారం చేస్తూ ఉన్నాం, సోమవారం నాడు ఇంకా ఫైల్ అవుతాయి, ఇంకో 10 మంది మీద ఫైల్ అవుతాయి. ఇంకా చాలా సంచలనాలు జరుగుతాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, రాజకీయానికి, అంటే డిఫరెంట్ ఇష్యూస్లో. అంటే ఏదైనా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సెలబ్రిటీ గురించి మాట్లాడుతున్నాం. సో సెలబ్రిటీ అనే వాడికి ఏదో ఒక రకంగా సమస్యలు రాబోతున్నాయి ఈ సంవత్సరం. వాడు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీసా, వాళ్ళు పొలిటికలా, వాళ్ళు వ్యాపారస్తులా, వాళ్ళు సోషల్ మీడియానా, ఫేస్బుక్కా, ఎవరైనా కానివ్వండి, వాళ్లకు పెను సంచలనాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. ఇది అల్లు అర్జున్తో ప్రారంభమైంది, ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఇంచుమించుగా 1 ఇయర్ ఉంటుంది, అంటే ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఓకే సార్. చాలా పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సెలబ్రిటీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దాంట్లో సోషల్ మీడియాలో ఉండే సెలబ్రిటీలకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని విశ్లేషణలు చేసేటువంటి జర్నలిస్టుల పేరుతో చేసే విశ్లేషణలు చేసేవాళ్ళు, లేదా విమర్శకులు, లేదా ఇప్పుడు అనుకోకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక యాంకరు, ఒక ఛానల్ ఓనర్ ఇద్దరిని జైలుకు పంపించారు, తెలుసు కదా, మొన్ననే 10 days బ్యాక్. సో ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే విమర్శలు చేసే వాళ్ళ మీద ఈ సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. సో ఇది షష్టగ్రహ కూటమి యొక్క లక్షణాలు. సో కాబట్టి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ చాలా 5 రాశుల మీద ఉంది. మిగిలిన 7 రాశులు చాలా హ్యాపీగా ఉంటాయి. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నేను అన్ని రాశుల వాళ్ళకు చేయడం చెప్పట్లా, నేను పర్సంటేజ్ తీసుకుంటే 12లో 5 నెగిటివ్ చెప్తున్నా, 7 పాజిటివ్ చెప్తున్నా. సో దీంట్లో నా పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంది. సో అది అర్థం చేసుకోవాలి జనాలు. సో నేను మంచి చేసి మీరు తోపులు తురుములు అని చెప్పాను, జాగ్రత్తగా ఉంటారు. పేరు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని మీరు ఎలాగైతే నాకు చెప్తా ఉన్నారో నేను కూడా మీకు అదే చెప్తున్నా. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో మీరేం అతిథులు కాదు, మర్డర్ చేస్తే నన్ను ఎట్లా లోపలేస్తారో మిమ్మల్ని కూడా అట్లే లోపలేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో కాదేది విమర్శకు అనర్హమని తొందరపాటు చర్యలు వద్దు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అందరూ నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎస్ సార్, డెఫినెట్లీ. అండ్ మనం ముందు రాశిఫలాలు చెప్పుకుందామండి, లేకపోతే రాశిఫలాలకి వెళ్దాం సార్. ఫస్ట్ మేషరాశి ఎలా ఉండబోతోంది ఈ ఉగాది? సో మేషరాశి షష్టగ్రహ కూటమి వల్ల చాలా చాలా బాధింపబడేటువంటి రాశులలో అతి ముఖ్యమైనటువంటి రాశి. ఎందుకు అంటే ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. ఎవరైతే 2000 సంవత్సరానికి పూర్వం పుట్టి ఉన్నారో వాళ్లకు ఈ సంవత్సరం 2వసారి ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. అలాగే షష్టగ్రహ కూటమి వ్యయంలో వస్తోంది. ఏలినాటి శని అంటే 7 years, 7.5 ఏలి నాటి 7.5. సో అది స్టార్ట్ అవుతోంది. సో వీళ్లకు ఫస్ట్ జరగబోయేది ఏంటిది? న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన నష్టాలు, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉత్తీర్ణత శాతం తగ్గడము, చదువులో వెనుకబాటుతనం, బ్యాక్లాగ్స్ ఉండడం, ప్రేమ వ్యవహారాలు, చెడు అలవాట్ల వల్ల సమస్యలు, వీసాలు రిజెక్ట్ అవ్వడం, కోరుకున్నటువంటి స్థానాల్లో సీట్లు దొరకకపోవడం విద్యార్థులకు. ఉద్యోగస్తులకైతే ప్రైవేటు వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోవడం, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల్లో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళైతే ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, ఈడీ లాంటి కేసులు బాధించడం, వ్యాపారస్తులైతే ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ లాంటి సమస్యలు బాధించడం,
రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఓకే. స్త్రీలకైతే భార్యాభర్తల మధ్యన గొడవలు, కళాకారులకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే వాళ్లకు అవార్డులు రివార్డులు రాకపోగా అవకాశాలు కూడా దక్కకపోవడము. సో ఇవి మేషరాశి వాళ్ళకు సంబంధించిన సమస్యలు. కోర్టు కేసులు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, సంచలనాలు, మీడియాకి ఎక్కడము. అంటే కలియుగంలో చాలా ఈజీ, ఒక వ్యక్తి మీద బట్టగాల్చి మీద వేయడం అనేది చాలా ఈజీ. సరే ఏమవుతుంది, వాడు బయటకు వస్తాడా, వాడు అనుభవిస్తాడా, సఫర్ అవుతాడా, అవన్నీ పక్కన పెడితే చాలా 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 ఈజీ బికాజ్ ఆఫ్ కంటెంట్. అంటే కంటెంట్ కోసము సెలబ్రిటీ స్టేటస్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఏదైనా సంచలనం చేయడము, యూట్యూబ్ వల్ల డబ్బులు వస్తాయి కాబట్టి, సోషల్ మీడియా డబ్బులు వస్తాయి కాబట్టి రిస్క్ ఎక్కువైతుంది సెలబ్రిటీలకు. సో అందువల్ల సామాన్యమైన జనాలు కూడా సంచలనాల బారిన పడతా ఉన్నారు. సో అందుకని ఫస్ట్ మనం చెప్పేది న్యాయపరంగా, పోలీసు పరంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం సంచలనాలు. సో ఇవన్నీ మేషరాశి వారికి జరిగే అవకాశాలు. మరి రెమెడీ ఏమిటి? ఎగ్జాక్ట్లీ సార్. తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం. ఇక్కడ తమిళనాడు అండి, తమిళనాడు పాండిచ్చేరి. అండ్ నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం. మాక్సిమం విడిచేస్తే మంచిది, బ్లాక్ వద్దు. దాంట్లో కూడా నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి, కార్లకు. ఎందుకు అంటే నలుపు రంగు వాహనాలు వాడితే ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు అయితే. సో మళ్ళీ రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం నిషేధించడం. సో ఒకవేళ రాత్రి ప్రయాణాలు చేయాల్సి వస్తే ట్రైన్లోనో, బస్సులోనో, ఫ్లైట్లోనో వెళ్ళడం. సో ఇలాంటివి చేయడం ద్వారా ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. అంటే వీళ్ళకి ఈ అవమానాలు కానీ లేకపోతే ఈ ప్లస్ పాయింట్లు కానీ ఎట్లా ఉండొచ్చు అంటారు? అదే ఎక్కువ అవమానాలే కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని ప్లస్ పాయింట్స్ ఇప్పుడు మనం చెప్పిన రెమెడీస్ చేసుకోవడం ద్వారా నెగిటివ్ నుండి పాజిటివ్కి వస్తారు, వెళ్ళొచ్చు. అడ్డుకోవడమే. టీకాలు వేసుకున్నట్లు, వ్యాక్సినేషన్ వేసుకున్నట్లే మనం చేసుకునే రెమెడీస్ మనకు సంచలనాల బారిన పడకుండా, ఆరోగ్యం మంచిగా ఉండడానికి, ధన నష్టం జరగకుండా ఉంటాయి. ఓకే అండి. నెక్స్ట్ వృషభం సార్. సో ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా ఉండే రాశి వృషభ రాశి. సూపర్, ఇక అసలు మామూలు కాదు, చాలా చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం, మార్కులు, అలాగే కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు, వీసాలు, ఉద్యోగాలు సూపర్. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, పై అధికారుల మన్ననలు, అలాగే స్త్రీలకు వ్యాపార రంగంలో అనుభవము, విశేషమైనటువంటి ఆదరణ, రైతులకు 2 పంటలు లాభించడము, అప్పులు తీర్చడము, కళాకారులకు విపరీతమైన అవకాశాలు, ధన రాబడి, అవార్డులు, రివార్డులు, రాజకీయ నాయకులకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ, అలాగే నామినేటెడ్ పదవులు వరించడము. సో ఏ రంగంలో వారికి తీసుకున్నా మాక్సిమం 99% ప్లస్ ఉంటుంది. 100%. 100% వృషభ రాశి ప్లస్. అస్సలు ఇంకా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. జనరల్గా డైలీ ఒకసారి భగవంతుడికి దండం పెట్టుకుంటే చాలు. వెంకటేశ్వర స్వామి వారి దండం పెట్టుకుంటే, ఫోటోకి దండం పెట్టుకుంటే చాలు, అంతే. వృషభ రాశి తిరుగులేదు. సో ఈ ఇయర్ సూపర్. ఇయరే కాదు, రాబోయే 2.5 సంవత్సరాలు తిరుగులేదు వాళ్ళకి, వృషభానికి. సార్ నెక్స్ట్ మిథునం. సో యాజ్ ఇట్ ఈజ్ వృషభ రాశికి ఎలా ఉందో మిథున రాశికి అలా ఉంది, పాజిటివ్. కాకపోతే వృషభ రాశి వాళ్లకు మార్చి 30 నుండి మంచి స్టార్ట్ అయితే, మిథున రాశి వాళ్లకు మే 9 నుండి స్టార్ట్ అవుతుంది, అంతే తేడా. ఒక 40 రోజులు తేడా. సో మే 9 నుండి 2025 మే 9 నుండి మిథున రాశి వాళ్లకు రాజయోగం. మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండే వారికి ఇలా ఉన్న జాతకం ఇలా అవుతుంది. అంటే బళ్ళు ఓడలు, అసలు ఇంకా ఎక్స్ట్రీమ్ లైఫ్ వాళ్ళది. అంటే ఎన్ని రోజులు జనాలతో తిట్టించుకునే వాళ్ళందరూ సూపర్ స్టార్లు అయిపోతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఏ రంగమైనా సరే, సినిమా ఇండస్ట్రీ, మీడియా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా తోపులింగ వాళ్ళు మిథున రాశి వాళ్ళు. అప్ టు 1 ఇయర్ సార్, అది ఎలా ఉంది? 2.5 సంవత్సరాలు. ఓకే, సేమ్ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. 2025 30 వరకు. సో 2030 వరకు తిరుగులేదు మిథున రాశి వారికి. సార్ జనరల్గా 1 ఇయర్కి చెప్తూ ఉంటారు కదా, అంటే 1 ఇయర్కి గురువు ఒకడే మారుతాడు, శని 2.5 ఏళ్ళకి ఒకసారి మారుతాడు. మనము జాతకాలను విశ్లేషించేది 1 ఇయర్కి ఒకసారి. ఉగాదిలో ఓన్లీ మారేది గోచారం అంటాం దాన్ని, గురువు మారుతాడు. సో ఇప్పుడు ప్రజెంట్ మిథున రాశికి గురువు బాగాలేడు. అప్ టు మే 9th. మే 9కు జన్మంలోకి మిథున రాశిలోకి గురువు వస్తా ఉన్నాడు. నెక్స్ట్ 2కు వస్తాడు, తర్వాత 3కు వస్తాడు, తర్వాత 4కు వస్తాడు, తర్వాత 5కు వస్తాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్. సో 5 సంవత్సరాలు బాగుంది. 5 వరకు గురువు సూపర్. ఎట్ ది సేమ్ టైం శని కూడా ఇప్పుడు ప్రజెంట్
10, 11కి వచ్చిండు అంటే ఇంకా సూపర్ ఉంటుంది, అంటే సువర్ణ స్థానం అంటాం దాన్ని. సో మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం ఉంటుంది. అసలు వీళ్ళు పదవులకు అనర్హులు అనుకున్న వాళ్ళకు పదవులు లభిస్తాయి, రాజకీయ నాయకులకు సినిమాలు లేని వారికి సినిమాలు లభిస్తాయి, అలాగే కళాకారులకు విపరీతమైనటువంటి అవకాశాలతో పాటు అవార్డులు రివార్డులు వస్తాయి. ఆడవారికి విపరీతమైనటువంటి ఆదాయము వ్యాపారం ద్వారా లభిస్తుంది. సమాజంలో సంఘంలో ఆడవారికి గౌరవం లభిస్తుంది, పదవులు లభిస్తాయి రాజకీయ నాయకులకు. సరే, ఈ దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, అందరికీ అనారోగ్యాలు క్లియర్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే గురువు కదా, ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసి మానసికంగా డిస్టర్బ్ చేసి టక్కున మారిపోతుంది. అందుకనే చెప్తున్నా, చాలా మిరాకిల్ జరుగుతాయి వాళ్ళ లైఫ్లో. మిథున రాశి వాళ్ళ జాతకంలో సంచలనాలు పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్ కాదు. సో పాజిటివ్గా ఉంటాయి. వీళ్లకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం క్లియర్ అయితే అదే చెప్తున్నాను కదా, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, విపరీతమైన డబ్బు వస్తుంది, ఇంకా పండగ అంతే, ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే వచ్చే ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటుంది చాలు. షూర్ సార్. నెక్స్ట్ కర్కాటక రాశి. సో ఇంచుమించుగా 90% కర్కాటకం అనేటువంటిది బాగుంది. సో వీళ్ళకి ఒక సమస్య, గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు. మిథునంలోకి గురువు వచ్చాడంటే కర్కాటక రాశికి వ్యయంలోకి వచ్చాడని అర్థం. సో జనరల్గా వ్యయంలోకి గురువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఖర్చులతో పాటు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ప్లస్ ముఖ్యంగా కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంటుంది. సో ఇది మేజర్ పాయింట్. సో అందుకని వీళ్ళు నీళ్లలో, అంటే తడి ఉన్న ప్రాంతాల్లో నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు, సో బైక్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు, సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. ఇంకా మిగిలిన అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి అన్ఎక్స్పెక్టెడ్గా పోస్టులు దక్కుతాయి, పదవులు నామినేటెడ్ దక్కుతాయి, పబ్లిక్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది, సినిమా స్టార్స్కు సూపర్గా బాగుంటుంది, మీడియా వారికి విశేషమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, అనుకున్న ప్లేస్మేట్స్, వీసాలు, ఉద్యోగాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు, సో భార్యాభర్తలకు మ్యూచువల్ బదిలీలు, సో రైతులకు 2 పంటల రాబడి బాగుండి అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. సో స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది, వ్యాపార రంగంలో, పొలిటికల్ రంగంలో ఉండే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. సో వీళ్లకు సంబంధించిన ఒక్క రెమెడీ, ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో కలర్ బట్టలు ధరించాలి. ఓన్లీ మగవాళ్ళు అయితే షర్టు, ఆడవాళ్ళు అయితే డ్రెస్సు. ప్రతి గురువారం నాడు ధరిస్తే ఆ మాత్రం గురువు ఎఫెక్ట్ కూడా తొలగిపోయి ఈ 90 నుండి 100% అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ కొద్ది ప్రాబ్లం 10% ప్రాబ్లం ఉంది, అది గురువు వల్ల. ఆ గురువు వల్ల కూడా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ సింహరాశి. ఇంకా సింహరాశి అతి ముఖ్యమైనటువంటి రాశి. మీడియా రంగం అనేటువంటి పేరు సింహరాశికి యాప్ట్ అవుతుంది. మీ, మో, మే అనేటువంటిది సింహరాశి. సో సింహరాశిలోకి మీడియా వస్తుంది. అండ్ ఇంకోటి, సినిమా ఇండస్ట్రీలోని చాలామంది సింహరాశికి వస్తారు. సో సింహరాశి వాళ్ళు అష్టమ శని స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం. మార్చి 30, 2025 నుండి అష్టమ శని ప్రారంభమవుతుంది. రెండవది, అష్టమ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దీన్నే షష్టాష్టకాలు అంటారు. సో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా మీడియాకి ఎక్కడం, మీడియా వాళ్ళు మీడియాకి ఎక్కడం, జర్నలిస్టులు మీడియాకి ఎక్కడం, వివాదాలు, అలాగే జర్నలిస్టులు జైలుకి వెళ్ళడం, మీడియా వాళ్ళు జైలుకి వెళ్ళడం. అంటే మీడియాను సపరేట్ చేసి మాట్లాడలా నేను ఏమంటున్నా, సెలబ్రిటీలు కూడా, సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీడియాకి సంబంధించిన కిందకే వస్తారు. సో అట్లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడం. ఇప్పుడు దాని ఎఫెక్టే 10 రోజుల ముందు పడింది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో ఈ సంవత్సరం ఏమిటి అంటే, విద్యార్థులకు ఉత్తీర్ణతా శాతం తగ్గడం, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడడం, అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడం, అలాగే స్వదేశానికి తిరిగి రావడం, అలాగే ఉద్యోగస్తులకు, ప్రైవేటు రంగ ఉద్యోగస్తులు, ఫారెన్లో ఉండేవాళ్ళు ఉద్యోగాలు వదులుకొని ఇండియాకు రావడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులైతే ఏసీబీ, సిఐడి, సిబిఐ కేసులు ఎదుర్కోవడం, అలాగే వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు రావడం, ఆడవారికి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగడం, రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉండడం, ఎరుపు రంగు పంటలు మరీ ముఖ్యంగా మిర్చి అధిక దిగుబడి రావడం, అలాగే కళాకారులకు అవకాశాలు తగ్గడం, వేరే రాశి వాళ్ళు వీళ్ళ అవార్డులను, రివార్డులను తన్నుకుపోవడం, వీళ్ళ అవకాశాలని వేరే వాళ్ళు తన్నుకుపోవడం కళాకారులకు సంబంధించి.
సో ఇవన్నీ సమస్యలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. వీటితో పాటు అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే సింహరాశి జాతకులలో భార్య భర్తల్లో కానీ తల్లి తండ్రుల్లో కానీ ఆ బంధువుల తరపు ఎవరో ఒకళ్లకు సూతకం పట్టాల్సి రావడం, అంటే ఎవరో ఒకళ్ళు దగ్గర వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ ఎక్కువగా బ్లూ కలర్ బట్టలు వాడినట్లయితే, అలాగే తిరునల్లార్ శనీశ్వర్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. పేరుకు తగ్గట్టుగా సింహరాశి అని ఎప్పుడు పాజిటివ్గా ఉండడం అలాంటివి ఏమి ఉండవు, వీళ్ళకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు సింహరాశి ఉండాలి ప్రతి సంవత్సరము ఒకటేలా ఉండాలని లేదు. ఇప్పుడు 7.5 సంవత్సరాల ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు నెగిటివే ఉంటుంది. స్టార్టింగ్ రావడం ఏం చేస్తాడు, బిల్డింగ్ ఎక్కిస్తాడు, 10వ ఫ్లోర్కి ఎక్కిస్తాడు, ఎక్కించి పడేస్తాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎప్పుడో 7వ సంవత్సరంలో 10వ ఫ్లోర్ ఎక్కిస్తాడు. మధ్యలో 6 ఇయర్స్ బ్యాటింగే ఉంటుంది. సో అది కూడా నేను పాజిటివ్ చెప్పాలంటే ఎట్లా చెప్తా, ఉన్నట్టుగా చెప్పాలి. కానీ ఏలినాటి శని అంటేనే మంచి వాళ్ళకు అసలు శివుడి పేరు మనకు శని పేరు శనేశ్వరుడు. అవును, శనేశ్వరుడు. అవును, నో శనీశ్వరుడు, శనేశ్వరుడు. అవునవును. అలాంటి శనేశ్వరుడు శనీశ్వరుడు ఎట్లా అయ్యిండు? శనీశ్వరుడు ఎలా అయ్యాడు అంటే, ఒకసారి శివుడు వచ్చి నువ్వు చాలా పెద్దవాళ్లను భయపెడతావంట, మంచి వాళ్ళు నీకు భయపడతారంట, అసలు నీ భయం ఏందే, నీ గొప్పతనం ఏంది, నేను పరీక్షిస్తా అంటాడు. ఎవరు? శంకరుడు శనిని. అంటే శని ఏమంటాడంటే, నీ టైం వచ్చింది, రేపు నిన్ను పట్టబోతున్నా, నేను నీ సంగతి చూసుకుంటా అంటాడు శివుణ్ణి. అంటే శివుడు ఏం చేస్తాడు? సూర్యోదయానికి ఈరోజు శని నన్ను పడతా అన్నాడు, ఈరోజు నేను శనికి దొరకను అని ఒక చెట్టు త్వరలో దాచుకుంటాడు సూర్యాస్తమయం అయ్యే వరకు. సూర్యాస్తమయం అయిపోతుంది, శని వస్తాడు. శివుడు వచ్చిన తర్వాత శివుడు ఏమంటాడంటే, ఏందయ్యా నువ్వేమో నన్ను ఏదో టార్చర్ పెడతా అన్నాడు, నన్ను ఏదో టార్గెట్ చేస్తా అన్నావు, మరి ఏందయ్యా అంటే, అప్పుడు శని అంటాడు, నువ్వు లయకారకునివి, మొత్తం సిస్టమ్ నీ దగ్గర ఉంటుంది, డిస్ట్రాయింగ్ చేసేది. నా భయానికి ఉదయం 12 గంటలు 6 గంటల నుండి రాత్రి 6 గంటల దాకా చెట్టు త్వరలో దాచుకున్నావు నువ్వు, ఇంతకంటే నీకేం కావాలయా అంటాడు. అంత గొప్ప జీవితం కూడా కదా అనుకుంటాడు శివుడు. అందుకనే శనేశ్వరుడు శనీశ్వరుడు అయ్యిండు. ఫస్ట్ పేరు అయితే శనేశ్వరుడు. శనేశ్వరుడు తర్వాత శనీశ్వరుడుగా మారిండు. అంటే శనిని ఈశ్వరుని కూడా టార్గెట్ చేయగలుగుతాడు, అది శని గొప్పతనం. మరి శివుడు లాంటి వాడే టార్చర్ అనుభవించినప్పుడు ఆఫ్టర్ ఆల్ తొక్కనా కొడుకులో మనం ఎంత అదొదిలిపెట్టి, నువ్వు ఏలినాశంలో కూడా నా జాతకం బాగుండాలి అనుకొని వేణుస్వామి ఏలినాశంలో బాగాలేదంటున్నాడు అంటే దానికి నేనేం చేయాలి? శాస్త్రం తెలియకపోవడం. శాస్త్రం తెలియకపోవడం కంటే కూడా నేను ఒక మాట చెప్తా రమణ గారు, ఒక క్లియర్గా ఏందంటే, ఒక తెనాలి రామకృష్ణుడు సినిమాలో చూశారు కదా, తెనాలి రామకృష్ణుడు సినిమాలో తెనాలి రామకృష్ణుడు రాజుగారి ఆశ్రయంలోకి వస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకులు ఉంటారు, ఆయన టార్గెట్ చేయడానికి కొంతమంది వ్యతిరేకాలు అందరూ కలిసి ఏం చేస్తారంటే, అక్కడున్న సెక్యూరిటీ గార్డుతోని ఒక ప్రశ్న అడిగిస్తారు. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అని ప్రశ్న అడిగిపిస్తారు. కుంజరయూధంబు దోమకుత్తు కజొచ్చన్ అనిపిస్తారు. అయితే వాడు వాచ్మెన్ ఇట్లా కట్టె పట్టుకొని నిలబడి ఉంటాడు కదా సెక్యూరిటీ వాడు, అయ్యా అంటాడు, చెప్పు నాయనా అంటే, ఒక సమస్య పూరించాలి, చెప్పు నాయనా. కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటాడు. అసలు వీడికి కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అంటే ఏందో తెలియదు, బట్ వాళ్ళు చెప్పింది వీడు యాస్టిచ్గా అడిగిండు. వీడు పండితుడని ఫీల్ అయ్యి ఒక పెద్ద పండితుడిని, సబ్జెక్టు ఉన్నవాడిని వీడు ప్రశ్న అడిగిండు. ఏమని అడిగిండు? కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చనంటే అప్పుడు ఏమంటాడు తెనాలి రామకృష్ణుడు? ఏం చెప్తున్నాడు? గంజాయి తాగి తురకాల సంజాతము చేత, గంజాయి తాగి తురకాల సంజాతము చేత కళ్ళు చవిగొన్నావా జల కొడక, ఎక్కడ కుంజరయూదంబు దోమకుత్తు కజొచ్చన్ అన్నాడు. అంటే ఎవడెవడితోనో తిరిగి కళ్ళు దాగినవా కుక్కల కొడుక, నువ్వా ఈ ప్రశ్న నన్ను అడిగేది అంటాడు. అప్పుడు చెంపలేసుకుంటాడు వాడు సెక్యూరిటీ గార్డు. వాడేంటో వాడికి అర్థమైంది. అంటే నీ దగ్గర సబ్జెక్టు లేకుండా ఏది పడితే అది విమర్శించడానికి నీకు రైట్స్ లేవు అని ఇక్కడ చెప్పడం ఉద్దేశం. తర్వాత అదే ప్రశ్న శ్రీకృష్ణదేవరాయలు అడుగుతారు. ఎంబడే, రామకృష్ణ
నేను కూడా నీకు అదే ప్రశ్నిస్తున్నా. కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చన్ ఆన్సర్ చెప్పంటాడు. అప్పుడు చెప్తాడు, రంజన చెడి పాండవులరి భంజన చేరి వికట కొల్బు పాలైరకట సంజయ విధిని ఏమందును కుంజర యూదంబు దోమ కుత్తుకజొచ్చన్. అంటే ఒక ఏనుగు పోయి ఒక చీమ తలలో ఎట్లా చేరుతుంది? దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? మీరు చెప్తే గుర్తొచ్చింది నాకు. దోమ గొంతులో ఎట్లా చేరుతుంది? చేరదు కదా. కానీ అంత పెద్ద ఏనుగు లాంటి మనుషులు దోమ లాంటి గొంతులో ఇరుక్కున్నారు అంటే విరాట కొలువులో వాళ్ళు ఎంత కష్టం అనుభవించిండ్రు అనేది ఇక్కడ క్లారిటీ పాండవులు. సో అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, సబ్జెక్ట్ ఉన్నవాడు అడిగితే ప్రశ్న, సబ్జెక్టు నువ్వు జ్యోతిష్యం గురించి నువ్వే విమర్శించి, వాస్తు గురించి నువ్వే విమర్శించి, సో నేను సబ్జెక్టు లేకుండా నీకు శని అంటే ఏందో తెలియదు, రాహు అంటే ఏందో తెలియదు, ఏలినాశనం అంటే ఏందో తెలియదు, వేణుస్వామి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే లాస్ట్కు జ్యోతిష్యుని కూడా మేమే విమర్శిస్తాం, సైంటిస్టుని కూడా మేమే విమర్శిస్తాం అంటే మంచి చెప్పాలని అప్పుడెప్పుడు వాళ్ళే ఆల్రెడీ ఇప్పుడు జరిగేవి చెప్పుకొచ్చారు అంతే కదా. ఇప్పుడు రోజులు జరుగుతున్నది అదే కదా, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అదేది విమర్శకు అనర్హం అయిపోయింది కదా. అందరికీ అన్ని తెలుసు, అందరికీ అన్ని తెలుసు, అసలు మామూలు తెలియదు అసలు. మరీ ముఖ్యంగా అసలు సోషల్ మీడియా వాళ్ళకు తెలిసిందంతా మనకేం తెలియదు. మనకు అసలు ప్రతిదీ తెలుసు. వాళ్ళకు వాస్తు తెలుసు, జ్యోతిష్యం తెలుసు, విమానాల తయారీ తెలుసు, అన్ని ఎవ్రీథింగ్ తెలుసు. ఏమని అనగానే గూగుల్. గురుగారు కన్యారాశి నెక్స్ట్. సో కన్యారాశి 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి. సో 6వ ఇంట్లో నుండి శని 7వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీళ్లకు పదవులు వరిస్తాయి, ఉద్యోగాలు వరిస్తాయి, ప్రమోషన్లు వరిస్తాయి. నెక్స్ట్ లెవెల్. సో చాలా బాగుంటుంది. 7వ ఇంట్లోకి శని వస్తున్నాడు. అలాగే ఇంకొన్ని సంచలనాలు ఏంటంటే, విద్యార్థులకు ఈసారి వీసాలు చాలా ఈజీగా దొరుకుతాయి. అలాగే విదేశాల్లో ఉండే వారికి అబ్బాయిలకు ఉద్యోగాలు, అమ్మాయిలకు మేజర్ ప్రాబ్లమ్స్, బాగా సఫర్ అవుతున్నారు. సో వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ అడగండి, మన రాసులు అయిపోయినాక ఈ అమెరికా గురించి మాట్లాడదాం తప్పకుండా. సో ఈ విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉద్యోగాలు చేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు ఉంటాయి. ప్రైవేట్ వాళ్లకు జీతాలు పెరుగుతాయి. అలాగే రైతులకు 2 పంటల రాబడి, దిగుబడి పెరిగి శుభకార్యాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు. అలాగే స్త్రీలకు బోటిక్స్ కానీ, గోల్డ్ బిజినెస్ చేసే వాళ్లకు, లైజనింగ్ చేసే స్త్రీలకు, సినిమా ఇండస్ట్రీ వాళ్లకు విపరీతమైన రాజయోగం ఉంటుంది. స్త్రీలకు టోటల్ గా ప్లస్ గానే ఉంది, చాలా ప్లస్ గా ఉంది. అండ్ భార్యాభర్తలకు అండర్స్టాండింగ్, అన్యోన్యత పెరుగుతుంది. అండ్ కళాకారులకు విపరీతమైనటువంటి అవకాశాలు వస్తాయి, డబ్బులు వస్తాయి, రివార్డులు, అవార్డులు వస్తాయి. అండ్ రాజకీయ నాయకులకు జనాల్లో వశీకరణం పెరుగుతుంది, మంచి పేరు వస్తుంది, నామినేటెడ్ పదవులు వరిస్తాయి. సో వీళ్ళకు నో రెమెడీస్, వెరీ హ్యాపీ. కన్యారాశి సూపర్. లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి, ఉత్తర నక్షత్రం కలిగినటువంటి లక్ష్మీ అమ్మవారు ఉన్నటువంటి నక్షత్రం రెమెడీ కూడా లేదు, చాలా బాగుంది, సూపర్ సార్. నెక్స్ట్ తులా సార్. అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుందా అకార్డింగ్ టు రాశి సింబల్? లేదు, చాలా రివర్స్ లో ఉంది. చెప్పండి సార్. బ్యాలెన్స్ చెడే ఎక్కువ ఉంది. సో తులారాశి ఎందుకంటే 6వ స్థానంలోకి శని ప్రవేశం. 6వ స్థానంలో శని ప్రవేశం, బేసిక్ నాలెడ్జ్ ఉండేవాడు కూడా ఏం చెప్తాడు అంటే, 6వ స్థానము రోగస్థానము, 6వ స్థానము శత్రుస్థానం. సో తులారాశి వాళ్లకు శత్రువుల బెడద, రోగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి, మీడియా రంగంలో ఉండేటువంటి వారికి, ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్ళ జీవితంలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. సో కారాగార దోషం ఉండొచ్చు, శత్రువుల వల్ల దాడి ఉండొచ్చు, లేకపోతే విపరీతమైన ధన నష్టం ఉండొచ్చు, విపరీత ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు. విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, సబ్జెక్టులు మిగిలిపోతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి. అలాగే ఉద్యోగాలు కోల్పోతారు. ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపారస్తులకు జిఎస్టీ, ఇతరత్ర ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉంటాయి. రైతులకు 2 పంటలు లాభిస్తాయి. ఒక 10% అయినా ప్లస్ ఉందా వీళ్ళకి? రెమెడీ చేసుకుంటే ఉంటుంది. దానికి రెమెడీ కదా. సమస్యల నుండి పరిష్కరింపబడాలి అంటే ఆ సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు షడ్రుచుల కలయిక ఉగాది, ఓన్లీ స్వీటే ఉండాలంటే ఏడైతుంది? చేదుంది కదా వేపాకు, ఖచ్చితంగా. మరి మిర్చి వేస్తున్నాం కదా, కారము,
సో ఇవన్నీ లేకుండా మిర్చి పులుపు ఇవన్నీ ఉంటాయి కదా. అందుకనే సింబాలిక్ గా మన పెద్దవాళ్ళు ఏం చెప్పిండ్రు, అరే బాబు ప్రిపేర్ అయ్యుండు, ఉగాది అనగానే నువ్వు తోపు తురుం కాదు, ఓన్లీ బెల్లమే వేస్తలేవు, బెల్లమే వేస్తలేవు, బెల్లంతో పాటు ఇతరత్ర కూడా ఉన్నాయి షడ్రుచులు. సో ఈ షడ్రుచుల కలయికనే ఉగాది, కాబట్టి నీకు నెగిటివ్ కూడా ఉంటది బిడ్డ. నిజమైన జ్యోతిష్కులు మాత్రమే చెప్తారు, దొంగ జ్యోతిష్కులు అబద్ధాలు చెప్పి చాలా బాగుంది అని మసిబూస్తారు. నువ్వు అట్లా వాళ్ళకు టెంప్ట్ కాకు. సో నిజంగా చెడు చెప్పినా సరే భరించు, విను అని చెప్పడం దాని లక్షణం. యాక్సెప్ట్ చేయాలి కదా. అవును. సో అందుకనే ఇన్ని రకాల సమస్యలు తులారాశి వారికి ఉన్నాయి. ఇంకొకటి, ఈ సంవత్సరం ఎందుకంటే ఇంత నెగిటివ్ ఉంది ప్రతి సంవత్సరం లేకుండా అంటే షష్టగా కూడా వల్ల నేను చెప్పే పాయింట్ల యొక్క తీవ్రత పెరిగింది. అంతేగాని నెగిటివ్ చెప్పాలనే సోకు నాకెందుకు ఉంటుంది. నేను అనే పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ నెగిటివ్ చెప్పడం వల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని బాగుపడతారేమో అనేటువంటి ఒక దురాశ వల్ల చెప్తున్నా తప్ప, లేకపోతే నేను కూడా చెప్తుంటే అందరు సీఎంలే అవుతారు, అందరు పిఎంలే అవుతారు, ఒక్కొక్కరు 100 కోట్లు. ఈ మధ్యన నేను చూస్తున్న తులారాశి వాళ్ళు 100 కోట్లు సంపాదిస్తారు అని చాలా మంది పెడుతున్నారు. మరి వాళ్ళని విమర్శించవచ్చు కదా, 100 కోట్లు ఏడిగించి మీ అయ్యదేస్తాడా 100 కోట్లని? ₹1 కోటి సంపాదిస్తుంది నానా సంకలు నాకుతుంటే 100 కోట్లు వస్తున్నాయంటే మీ అయ్యిస్తాడా 100 కోట్లు? చెప్పాలి కదా, మరి అది కూడా విమర్శించాలి కదా. అంత 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 అబద్ధాలు చెప్తున్నప్పుడు విమర్శించాలి కదా. సో నేను అదే చెప్తున్నా. సో నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఉన్నది ఉన్నట్టు శాస్త్రం తెలిసిన వాడు మనల్ని విమర్శించి మన దగ్గరకు వచ్చి కూర్చుంటే చెప్తాం, అయ్యా బాబు 6వ ఇంట్లో శని ఏందో ఒకసారి బుక్కిష్ నాలెడ్జ్ ఉన్నా సరే బుక్కుది పంచాంగంది. 6వ ఇంట్లో శని రోగకారకుడు, శత్రుకారకుడు. కళ్ళు మూసుకుంటే శత్రువులు, లాస్ట్కు పనికి మాలినోడు కూడా మన మీద దాడి చేస్తాడు. సో అది శత్రుకారకుడు, వ్యతిరేకం. సో ఇది 6వ ఇంట్లో శని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళకి రెమెడీస్ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ. బికాజ్ శని అనేటువంటి వాడు ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంచుమించుగా శనికి సంబంధించిన రెమెడీ చెప్తా ఉన్నాం. అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ఉంటారు, మెయిన్ టెంపుల్కి ఎదురుగానే ఉంటారు గురు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి దగ్గర ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోవడం. అలాగే వీలుంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ నిర్వహించుకోవడం. ఈ 3 పూజలు చేసుకోవడం ద్వారా మీకున్న ఎక్స్ట్రీమ్ సమస్యలన్నీ తగ్గిపోయి 10%కి వస్తాయి. గురుగారు ఎక్కువ తిరునల్వార్ ఏదో చెప్తున్నారు కదా, ఎందుకంటే తిరునల్లారు శని పుట్టిన ఊరు. రెండవది శని అభయాన్ని ఇయ్యాడు ఎక్కడ, అక్కడ అభయముద్రతో ఉంటాడు. శని ఎప్పుడు అభయాన్ని ఇయ్యాడు అంటే నేనున్న బిడ్డ నీకు అనడు, నీ సంగతి చెప్తా అంటాడు. అంటే ఇప్పుడు ఈ శని సింగనాపురం కానీ మరోటి కానీ ఏవి ఎక్కడ శని అభయాన్ని ఇవ్వడు. అసలు శని సింగనాపూర్లో నీకు శిలారూపమే లేదు, విగ్రహ రూపమే కాదు. అవును సార్. ఇంకా శని ఎక్కడ తీసుకున్నా అసలు అభయాన్ని ఇయ్యడు. సో అందుకని అది చెప్తున్నా. ఓన్లీ తిరునల్లారు ఎందుకు చెప్తున్నా అంటే నీకు నేనున్నా, అభయముద్ర నీకు నిన్ను చూసుకుంటా అంటాడు. ఆయన నిన్ను చూసుకుంటా అనేది పెద్ద విషయం, అంతకంటే కావాల్సిందే. ఎందుకంటే ఆయన నిన్ను చూసుకుంటా అన్నది ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తిని, అది దశరథ మహారాజును. దశరథ మహారాజును అన్నాడు. దశరథ మహారాజును అన్న తర్వాతనే ఇవాళ దశరథ ప్రోక్త శనైశ్చర స్తోత్రాన్ని చదివితే అసలు మనకు శని ప్రాబ్లమే ఉండదు. సో అది సరిగా చదవరు కాబట్టి దాని గురించి తప్పులు పోతాయని చెప్తలేము. అది జనరల్ గా అసలు దశరథుడికి ఇచ్చినటువంటి ఆన మళ్ళీ మనకు తిరునల్లారు శని ద్వారా మనకు దక్కుతుంది. అందుకని ప్రతి వాళ్లకు నేను ఎందుకు తిరునల్లారు చెప్తున్నా అంటే రీజన్ అది, అక్కడ అభయాన హస్తంతో. అదే వాళ్ళకి మళ్ళీ చూసే వాళ్ళకి డౌట్ వస్తుందని నేను అడిగాను అది, ఎందుకంటే అదే చెప్పడానికి కారణం కూడా. గురుగారు తర్వాత వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతా ఉంది. సూపర్. సో చాలా వరకు గట్టు దాటారు వాళ్ళు. చాలా వరకు పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు ఈ రాశిలోనే ఉన్నారు. వాళ్ళందరికీ సూపర్ ఉంటుంది. విద్యార్థులకు విద్యాభంగం లేకుండా ముందుకెళ్తారు, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ఆడవారికి అన్యోన్యత పెరుగుతుంది, ఆడవారికి భర్తతో అన్యోన్యత పెరుగుతుంది, ఆడవారికి మనకు ఏమంటారు అవివాహితులకు వివాహ యొక్క సూచనలు, సంతానం లేని వారికి సంతానం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, సాల్వ్ అవుతాయి. అలాగే విపరీతంగా సినిమా వాళ్లకు, పొలిటీషియన్స్కు, ఆడవారికి అవకాశాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు రూపాయికి ₹100 లాభం వస్తుంది. పత్తి, ఇనుము, నెయ్యి, ఉప్పు వ్యాపారం చేసే వాళ్లకు విశేషించి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంచలనాలు జరుగుతాయి పాజిటివ్గా. అలాగే పదవులు వరిస్తాయి, జనాల్లో వశీకరణం పెరుగుతుంది. సో చాలా అనుకూలంగా ఈ సంవత్సరం అనేటువంటిది రాజకీయ నాయకులకు ఉండబోతూ ఉంది, విద్యార్థులకు ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉంటుంది, సో వ్యాపారస్తులకు ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. సో డబ్బు బాగా వస్తుంది, శుభకార్యాలు నిర్వహిస్తారు.
సో ఓవరాల్గా వీళ్ళకి ఎటువంటి రెమెడీస్ లేవు. వృశ్చిక రాశి సూపర్ 100% అనుకూలంగా ఉంది. నిత్యం స్వామివారికి ఒక్కసారి దండం పెట్టుకుంటే చాలు. చాలు. సూపర్ సార్. నెక్స్ట్ ధనుస్సు అంటే ఎక్కుపెట్టిన విల్లులాగే ఉంటుందండి. సేమ్ ఇక్కడ వృశ్చికంలో అయిపోయిన సమస్య ధనుసులో ప్రారంభమవుతుంది. దాన్నే అర్ధాష్టమ శని అంటాం. ఓకే అండి. ఓకే. సో రెండవ ప్రాబ్లం ఏంటంటే అర్ధాష్టమ శని అంటే 4వ ఇల్లు. అర్ధాష్టమ అంటే అష్టమంలో అర్ధము అంటే 4. సో 4వ ఇంట్లో శని తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందిని ఇస్తాడు. ఎట్ ది సేమ్ టైం 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో అందుకని ఈ సంవత్సరం వీళ్లకు 2 రకాల సమస్యలు ఉన్నాయి ధనుసు రాశి వారికి. ఒకటి తల్లికి ఇబ్బందులు, 2 ధన నష్టం. ఆ ధన నష్టం కూడా మీరు తెలివి తక్కువతనం వల్ల చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఎవరికైనా అప్పులు ఇవ్వడము, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడము, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడము, లేదా ఇంకేదైనా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశీయానం చేస్తారు, వీసాలు వస్తాయి, పాస్ అవుతారు, ప్రేమలో ఫలితం ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది. కాకపోతే ట్యాక్స్ల పరంగా ఇబ్బంది ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి ఉద్యోగస్తులకు. కానీ వాళ్ళకు కూడా ఏసీబీ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి. సో రైతులకు 2 పంటలు లాభాన్ని ఇస్తాయి, అనుకూలంగా ఉంటుంది. ఆడవారికి విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది, డబ్బు లాభం వస్తుంది, అనుకూలంగా ఉంది. సో వీళ్లకు సమస్యకు సంబంధించి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే తల్లి పేరు మీద, మాతృమూర్తి పేరు మీద నూనె దానాన్ని ఇవ్వడం తిరునల్లార్లో. సో అపమృత్యు దోషం కింద. సో చాలా వరకు దీనివల్ల ఆమెకుండే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మకర రాశి గురుగారు నెక్స్ట్. సో చాలా చాలా బాగున్నటువంటి రాశి మకర రాశి. సో చాలా మంచి రాశి. గత 8 సంవత్సరాల నుండి 7.5 సంవత్సరాల నుండి వీళ్ళు పడుతున్నటువంటి ఏలినాటి శని ఎఫెక్టు ఈ నెల 30తో వెళ్ళిపోతుంది, ఉగాదితో. సో దరిద్రం అంతా పోతుంది, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీళ్లకు ఒకే ఒక్క సమస్య, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్. అది మినహా ఇంకా వీరికి ఏ సమస్యలు లేవు. అప్ టు ఎప్పటి వరకు అండి ఇలా? రాబోయే ఒక 10 years వరకు మకర రాశి వారికి. రాబోయే 10 సంవత్సరాలు ఇక చూసుకోకర్లా, తోపులిగా వీళ్ళు. సో వీళ్లకు మరి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, స్త్రీలకు, రాజకీయ నాయకులకు ఎవరికైనా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అసలు టెన్షన్స్ అనేవి లేవు వీళ్ళకు. సో చాలా బాగుంది. వీళ్ళకు ఉండే సమస్యలు ఏమిటి అంటే ఎక్కువగా డబ్బు రావడం వల్ల ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏదేదో చేసేయాలి అనే గందరగోళంలో డబ్బు నష్టపోతారు. అందుకని దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలు, ఇంక వేరే టెన్షన్లు లేవు, వేరే రెమెడీలు లేవు. సూపర్ సార్. కుంభరాశి. సో కుంభరాశికి ఏలినాటి శని ఆల్రెడీ నడుస్తోంది. ఇప్పుడు 7.5 సంవత్సరాల ఏలినాటి శని 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాలు ఈ నెల 30 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నెల 30 నుండి 2025 మార్చి 30 నుండి 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం కనుక కుంభరాశి వాళ్ళు తట్టుకోగలిగితే ఇంకా రాబోయే సంవత్సరం నుండి వీళ్ళకి రాజయోగం స్టార్ట్ అవుతుంది. అంటే వెళ్ళిపోయేటప్పుడు శని బాగా చేస్తారు. సో అందుకని ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. 2వ ఇంట్లో షష్టగ్రహ కూటం వస్తుంది. దాన్ని ధనస్థానంలో షష్టగ్రహ కూటం కాబట్టి తీవ్రమైన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అది మరీ ముఖ్యంగా అప్పులు ఇవ్వడం వల్ల ఏర్పడే అవకాశం ఉంది. లేదా ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడి రూపంలో, వ్యాపారంలో పెట్టుబడి, లేదా జాగా, ఇల్లు, స్థలము, పొలము ఏది కొన్నా రిస్క్లో పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లల విషయంలో డబ్బు ఖర్చు చేస్తారు. వివాహాల పేరుతో బిడ్డ కానీ కొడుకు కానీ వాళ్ళది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆ జాగ్రత్తలు, ఆ కాంబినేషన్స్, భార్యాభర్తలు, అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిసాయా లేవా ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా వాళ్ళ పెళ్లి చేసినట్లయితే వాళ్ళు కలకాలం బాగుంటారు. సో ఈ ఒక్క సమస్య మినహా వాళ్ళకి ఏం లేవు. కాబట్టి వాళ్ళకు రెమెడీ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజలు, అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రిపూట ప్రయాణాలను వీళ్ళు నిషేధించుకోవాలి. సో దీనివల్ల వీళ్ళు సమస్యల నుండి బయటపడతారు. ఓకే అండి. వీళ్ళు కూడా తిరునల్లార్ గుడికి వెళ్ళాలి. ఎస్ సార్. చివరి రాశి మీనరాశి. సో ఈ సంవత్సరం 2025లో 100కి 200% సమస్యల బారిన పడేటువంటి రాశి మీనరాశి. సో అర్థం చేసుకోవాలి. నిన్న ఎవరో ఒక ఆవిడ నేను మీనరాశి బాగాలేదు అన్నందుకు ఫీల్ అయ్యింది. ఏమండి మాకు అసలు బాగుండదా, ఎప్పుడు బాగాలేదని చెప్తారు మీరు అంటే గత కొన్ని సంవత్సరాలుగా బాగోలేదా గురువుగారు రాశి? గత 2.5 సంవత్సరాల నుండి బాగాలేదు అంతే. ఇప్పుడు 7.5 సంవత్సరాల శని అయిపోయి 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు జన్మశని స్టార్ట్ అవుతుంది కదా. సో మరి బాగాలేని రాశి బాగాలేదని చెప్పాలి కదా. ఇప్పుడు నేను శనిని తీసుకుపోయి వేరే ఇంట్లో పెట్టలేను కదా. శని కుంభంలో నుండి మీనంలోకి వస్తున్నప్పుడు నేను ఉన్నది చెప్పాలి. నేను ఉన్న జ్యోతిష్కుడు అంటే ఉన్నట్టే చెప్పాలి కదా.
సో శని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా తప్పు పడతారు. నేను ఒకసారి ఎప్పుడో ఒక హీరో సంధికాలంలో పుట్టాడు. సంధికాలం అంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కదా. సంధికాలంలో పుట్టినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే, ఎప్పుడన్నా నన్ను మీరు పేపర్ పెన్ పట్టుకొని మాట్లాడక చూసిరా, లేకుండా మాట్లాడతా. సో ఏమైంది, ఆ హీరో గురించి ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యి తులారాశి వృశ్చిక రాశి అన్న అనగానే వాడు ఎవడో దాన్ని పెట్టి తులారాశి అన్నాడు, వృశ్చిక రాశి అన్నాడు. అరే బాబు, నీకు నక్షత్రాలు 108 పాదాలు, 108 పాదాల్లో ఆ టెన్షన్ మాకు ఎట్లుంటుంది? ఇప్పుడు ఇవాళ నేను ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మేషరాశి నుండి మీనరాశికి ప్రతి రాశి యాస్టిస్గా చెప్పుకుంటూ రావాలి. అంటే మేషరాశి నెగిటివ్గా చెప్పాలి, వృషభ రాశి పాజిటివ్గా చెప్పాలి, మిథున రాశి పాజిటివ్గా చెప్పాలి, ఇలా చెప్పుకుంటూ రావాలి. పేపరు పెన్ను లేదు, మైండ్లో ఉంది ఎవరెవరు ఎక్కడున్నారు అనేటువంటిది. ఇవాళ మిథునంలోకి రేపు మే 9న గురువు మిథునంలోకి వస్తున్నాడు, అంటే ప్రజెంట్ విషయంలో ఉన్నాడు. సో నోటికున్న ఇవన్నీ, సో నేను ఎక్కడ పేపర్ చూడట్లేదు. సో కాన్షియస్గా చెప్పాలి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానో నాకు తెలుసు. సో ఒక సెకండ్లో వచ్చి విమర్శిస్తే చాలా ఈజీ, ఎవడు పడితే వాడు విమర్శించవచ్చు. సబ్జెక్టు పరంగా వచ్చి విమర్శిస్తే గొప్ప విషయం, సబ్జెక్టు తెలియకుండా విమర్శించడం వేస్ట్. సో మీనరాశి వాళ్లకు మరీ ముఖ్యంగా సమస్యలు ఎదుర్కొనేది కళాకారులు, మీడియా రంగంలో ఉండేవారు, సెలబ్రిటీస్. సో సినిమా ఇండస్ట్రీ, సెలబ్రిటీస్ ఖచ్చితంగా ఫేస్ చేయబోతున్నారు, రాజకీయ నాయకులు ఫేస్ చేయబోతూ ఉన్నారు. న్యాయపరమైన చిక్కులు, పోలీసు పరంగా చిక్కులు, ఆర్థిక నష్టాలు, అప్పుల కోసం రోడ్డు మీదకి అడుక్కునే పరిస్థితి వస్తుంది. అంటే జనాల దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి ఇవ్వండి అనే అప్పులు. అందుకని డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకండి, డబ్బును దాచుకోండి, ముందు పనికొస్తుంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ మిగులుతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు బాధిస్తాయి. పెద్ద బ్యూరోక్రాట్స్ గురించి మాట్లాడుతున్నా. అలాగే మీరు కోరుకున్న స్థాయిలో బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఉండవు. ఆడవారికి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైతులకు మాత్రం 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో వారికి ప్రజల్లో చెడ్డ పేరుతో పాటు పదవిని కోల్పోతారు. అలాగే కళాకారులు వాళ్ళ బాగా డ్యామేజ్ అవుతారు ఫైనాన్షియల్గా, ప్రోగ్రామ్స్ రాక. సో ఏ రకంగా తీసుకున్నా మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడుతుంది. ఏలినాడు శని నడుస్తుంది, జన్మశని. సో ఈ 2 రకాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే గురు దక్షిణామూర్తి దగ్గర శ్రీకాళహస్తిలో అర్చన చేయించుకోవడం, వీలైతే గురువారం కానీ శుక్రవారం కానీ పసుపు రంగు దుస్తులు అంగీ ధరించడం, షర్టు ధరించడం లేదా చుడిదార్ వేసుకోవడం వల్ల సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. ఓకే, మొత్తం 12 రాశుల ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఎగ్జాక్ట్లీ సార్. ఒక్కసారి శాస్త్రం గురించి మాట్లాడుకుందాం కొన్ని నిమిషాలు. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఉన్నటువంటి ఇప్పుడు ఈ 12 రాసులు కదా, 12 రాసుల్లో ఇప్పుడు మీరు కొన్ని రాసులు బాగోలేవు, మీరు స్టడీ చేసి చెప్పారు. సో అంటే ఇప్పుడు ఇది మొత్తం మూకుముడిగా అందరికీ వర్తిస్తుందా? లేదు 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 ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఉదాహరణ, నేను ఇప్పుడు తులారాశి గురించి మాట్లాడినా. తులారాశి వాళ్లకు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ను బట్టి 25 ఏళ్ల నుండి 35-40 ఏళ్ల మధ్యన ఉండేవారికి శని మహర్దశ నడుస్తుంది ఇప్పుడు తులారాశిలో. సో శని మహర్దశ నడిచే వాళ్ళల్లో శని గనక మంచి స్థానంలో ఉంటే, అంటే లగ్నంలో కానీ 1లో కానీ 2లో కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11 ఈ ప్లేసుల్లో కనుక వాళ్లకు శని ఉంటే వాళ్లకు ఈ సమస్యలు అనేవి 10% ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు 90% వాళ్ళు సర్వైవ్ అవుతారు. అంటే మళ్ళీ ఏజ్ గ్రూపులను బట్టి కూడా ఉంటుంది. ఏజ్ గ్రూపులతో పాటు గ్రహచారం ముఖ్యం. ఇది గోచారం. ఈ గోచారం అంటే మనము ప్లానెటరీ పొజిషన్ చేంజ్ అయ్యి అందరికీ వర్తించే గోచారం. గ్రహచారము అనేది డిఫరెంట్. గ్రహచారము అనేది వ్యక్తిగతంగా లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నంలో ఎవరున్నారో 1వ స్థానం నుండి 12వ స్థానం వరకు ఏ గ్రహాలు ఉన్నాయి అని చర్చ చేసి వాళ్ళ జాతకాన్ని విశ్లేషించడాన్ని దాన్ని గ్రహచారము అంటాం. సో గోచారానికి గ్రహచారానికి చాలా తేడా ఉంది. కాకపోతే ఈ రెండింటిని అనలైజ్ చేస్తాం. గోచారంలో మనం ఏలినాటి శని తీసుకుంటాం, గురువుని తీసుకుంటాం. సో మెయిన్గా మనం మాట్లాడేది ఏలినాటి శని, రాహు, మనము శని ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవి మాట్లాడుకుంటాం. సో అందుకని గోచారం ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పిన అన్నిట్లలోకి మీరు అబ్జర్వ్ చేస్తే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, షష్టమ శని, అవే చెప్పారు. నేను అవే ప్రాబ్లం. అంటే ఏలినాటి శని అంటే 12, 1, 2వ స్థానము, 4వ స్థానము, 6వ స్థానము, 8వ స్థానము సమస్యల బారిన పడతారు. అంటే శని 12 డేంజర్, 1 డేంజర్, 2 డేంజర్, 4 డేంజర్, 6 డేంజర్, 8 డేంజర్. అంటే ఓవరాల్గా ఎన్ని వచ్చినాయి? మొత్తం 6 వచ్చినాయి. అంటే 6 ప్రదేశాల్లో శని మనకు నెగిటివ్ చేస్తాడు.
నెగిటివ్ చేస్తాడు. సో ఇప్పుడు 12వ స్థానం, ఇప్పుడు ప్రజెంట్ 12వ స్థానంలో ఎవరికి ఉన్నాడు శని అంటే మేషరాశికి ఉన్నాడు. మేషరాశికి ఎఫెక్ట్. 1లో ఎవరికి ఉన్నాడు అంటే మీనరాశికి ఉన్నాడు. ఓకే, అట్లా వస్తుంది కౌంట్. 2లో ఎవరికి ఉన్నాడు కుంభరాశికి వస్తుంది. 4లో ఎవరికి ఉన్నాడు ధనుసు రాశికి వస్తుంది. 6లో ఎవరికి ఉన్నాడు తులారాశికి వస్తుంది. 8లో ఎవరికి ఉన్నాడు సింహరాశిలో ఉన్నది. సో వీళ్ళందరూ సఫర్ అవుతారు శని వల్ల. అందుకనే దీన్ని గోచారం అంటాం. సో గోచారం మారినప్పుడల్లా శని పొజిషన్ 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. లాస్ట్ ఇయర్ శని మారల. 2022లో మారిన శని 19 జనవరిలో ఫస్ట్ శని 2019 డిసెంబర్లో మారాడు. అప్పుడు కరోనా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలకు మారుతాడు. దాని తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాల కంటే ఈ నెల 30కి మారుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ శని మారినప్పుడు మళ్ళీ ఇప్పుడు అందరి జాతకాలు మళ్ళీ ఒకసారి మొత్తం ఫ్రెష్గా రిఫ్రెష్ అయిపోతాయి. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత దీని ఎఫెక్ట్ ఉంటుంది. మధ్యలో 1 ఇయర్లో అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓన్లీ గురువు మారుతాడు. అంటే 2.5 years కొంచెం ప్రతి మనిషి జీవితము ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. ఓకే, ఎవ్రీ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ మారదు. ఎవ్రీ ఇయర్ మారేది 10 to 20%. 100% మారేది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం జరుగుతున్నది ఏంది విశ్వావసునామ సంవత్సరం అంటే మార్చి 30 నాడు శని మారుతున్నాడు. ఏప్రిల్ 14వ తేదీ రాహుకేతువులు మారుతున్నారు. మే 9 గురువు మారుతున్నాడు. అంటే ఇంచుమించుగా చాలా రేర్గా జరిగేది 4 గ్రహాలు ఒక 40 రోజుల గ్యాప్లో మారడం అనేది చాలా 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 రేర్. సో ఈ సంవత్సరము 40 రోజుల్లో 4 గ్రహాలు మారుతున్నాయి. సో అందువల్ల జనాల మీద వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ వేణుస్వామి చెప్పినప్పుడు మీకు కోపం రావచ్చు. బట్ సంఘటనలు జరిగిన కొద్దీ మీకు మీరే రియలైజేషన్లోకి వెళ్తారు. వెళ్తూ ఉంటారు. వెళ్ళి రాబోయేటువంటి ఈ 6 నెలల్లో సెప్టెంబర్ లోపు వేణుస్వామి మీద ఉన్న కోపము ఆశ్చర్యంగా మారి ఓహో మనం తప్పు చేసినామా అనేటువంటి ఆలోచన అప్పుడు కలుగుతుంది. అప్పటి వరకు నేను ఓపిక బట్టి కూర్చోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మన పిల్లలు ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళడానికి చాలా ఉత్సాహపడుతున్నారు. అండ్ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నాం మనం. అంటే వెళ్ళబోయి చదువుకోవడానికి లేదా ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళబోయేవాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్. అమెరికా అనేది మేషరాశి. మేషరాశికి ఇప్పుడు వ్యయంలో షష్టగ్రహ కూటమి ఏర్పడ్డది. అందువల్ల డిసెంబర్ నుండి అమెరికాలో ఉండే విద్యార్థులు సఫర్ అవుతున్నారు. సో వీళ్లకు ఈ ఎఫెక్ట్ సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో మీరు సెప్టెంబర్ వరకు జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ వరకు గవర్నమెంట్ వారికి దొరకకుండా ఉండండి. తర్వాత మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. సెప్టెంబర్ వరకు ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు, హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అంటే ట్రంప్ ఆలోచన మారే ఛాన్స్ ఉందంట. ట్రంప్ ఎంత పెద్ద తోపు తురుమైనా ట్రంప్ అయినా వచ్చినప్పుడు ఏదో చేద్దామనేటువంటి ఆలోచనతోని ఇలాంటి స్టెప్పులు వేస్తాడు. అది మ్యాక్సిమం 6 నెలల కంటే ఎక్కువ ఉండవు ఆ ఎఫెక్ట్. సో ఆయనది కన్యారాశికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి కొద్దిగా ఆయన అడావిడి ఎక్కువ చేస్తున్నాడు. సో ఆ అడావిడి మనకు మే నుండి 2 నెలలు అంటే మోస్ట్లీ జూన్ జూలై కల్లా తగ్గిపోతుంది ట్రంప్ ప్రభావం. సో ఇంత ప్రెషర్ మన ఇండియన్స్ మీద ఉండదు అక్కడ. అందుకని నేను అదే చెప్తున్నాను, అందరికీ చెప్పేది ఏంటంటే మీరు కొద్దిగా ఓపిక పట్టండి, తప్పులు చేయకండి. ఇప్పుడు దొరికితే ఏమవుతుంది అంటే ఇండియాకు పంపించేస్తారు. సో అందుకని ఒక 6 నెలలు సైలెంట్గా కూర్చోండి ఆగస్టు వరకు. ఆగస్టు నుండి మళ్ళీ మీరు విజృంభించండి. బట్ సార్, వాళ్ళు క్రిస్టియన్స్ కానీ అంటే ఫర్దర్గా ఎవరు ఈ భయం బిలీవ్ చేయరు కదా. అంటే వాళ్ళు రాసులని నక్షత్రాలని అసలు ఎవరు పట్టించుకోరు కదా. నేను మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను మన ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడు. ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ సొంత క్యాలెండర్లు ఉంటాయి. ఇటలీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు యూరోపియన్స్ ఉన్నారు. యూరోపియన్స్ క్యాలెండర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇటలీ క్యాలెండర్ను, ఇటలీ జ్యోతిష్యం ఉంది. ఓకే, ఇటలీ జ్యోతిష్యం ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఫాలో అయ్యేది ఇటలీ జ్యోతిష్యాన్ని. సో ప్రతి దేశంలో వాళ్లకు సంబంధించిన ప్రిడిక్షన్స్ ఉంటాయి, లేకుండా ఎక్కడా ఉండదు. దానికి ఏదో పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు నార్త్ ఇండియా ఉంది, నార్త్ ఇండియా రవిని బేస్ చేసుకొని మాట్లాడేటువంటిది. ఇప్పుడు అదే ఉదాహరణ మనం క్యాప్రికాను, జెమిని, ఇవన్నీ క్యాన్సర్, ఇవన్నీ మాట్లాడుకునేది మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే ఇప్పుడు ఉదాహరణ ప్రపంచం అంతా ఫాలో అయ్యేది దేన్ని ఫాలో అవుతుంది? మనం గ్రెగోరియన్ క్యాలెండర్. ఇప్పుడు సౌరమానాన్ని బేస్ చేసుకుని సౌరమానాన్ని బేస్ చేసుకుని ఓన్లీ మన సౌత్ ఇండియా వాళ్ళు మాత్రమే చాంద్రమానాన్ని బేస్ చేసుకుని ఫాలో అవుతాం. సో మనకు చంద్రుడు ప్రాముఖ్యత 1.5 డే మనకు క్యాలిక్యులేషన్, వాళ్లకు నెల క్యాలిక్యులేషన్. ఓకే, మనము చాంద్రమాసే అని మనం చెప్తాం. వాళ్ళేమో రవి కర్కాటక స్థితే, రవి మిథున రాశి స్థితే అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తే ఎక్కడైనా సరే ఉజ్జయిని మహాకాళేశ్వర్ కానీ, కామాఖ్య కానీ, కాశీ కానీ, గయ కానీ, మీరు ఏ టెంపుల్కి పోయినా
వాళ్ళు ఏం చెప్తారు, కలకత్తా కానీ వాళ్ళు ఏం చెప్తారు, రవి కుంభరాశి స్థితే, రవి ధనుస్సు రాశి స్థితే, ఇప్పుడు రవి మీనరాశి స్థితే అని చెప్తారు. సో వాళ్ళు ఆ నెల క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్తారు. వాళ్ళ జాతకం కూడా రవిని బేస్ చేసుకొని చెప్తారు, మనం చంద్రుడిని బేస్ చేసుకొని చెప్తాం. సో అట్లనే ఇటలీ క్యాలెండర్ వేరే రకంగా బేస్ చేసుకొని చెప్తారు. వేరియస్ కంట్రీస్. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ దేశాన్ని అనుసరించి వాళ్ళ జాతకాల్ని ఫాలో అవుతారు. ఫాలో కాకపోవడము నమ్మకపోవడం అనేది లేదు, ప్రపంచం అంతా నమ్ముతారు, ఒక సిస్టమ్ అయితే నమ్ముతారు, ఒక సిస్టమ్ మీద నమ్ముతారు. చాలామంది మేము ప్రపంచంలో భారతదేశంలో మేము హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నాము అని ఎవడన్నా సంకలు గుద్దుకుంటే వానంతా మూర్ఖుడు ఇంకోటి లేడు. జ్యోతిష్యాన్ని నమ్మకం పెరగడం కానీ, సంఖ్యాశాస్త్రం పెరగడం కానీ, న్యూమరాలజీ పెరగడం కానీ, వాస్తు పెరగడం కానీ, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. 2000 సంవత్సరానికి 2025వ సంవత్సరానికి దేవుళ్ళ మీద భక్తి పెరిగినటువంటి సంఖ్య 12% ఉంది. 12% పెరిగింది. 12%, సుమారు 50 కోట్ల మంది నుండి 55 కోట్ల మంది మన కుంభమేళా స్నానాలు చేసిర్రు అంటే ఇంచుమించు 40% ఆఫ్ ది భారతదేశ పీపుల్ స్నానం చేసి ఇరిపోయాడు. మామూలు విషయం కాదు. ఇది ఒక్కటి చాలు కదా మీకు భక్తి ఉంది అని చెప్పడానికి. సో భక్తి లేదు అనేటువంటి వాళ్ళను మూర్ఖులుగా చూడాలి, జ్యోతిష్యాన్ని విమర్శించే వాళ్ళను మూర్ఖులుగా చూడాలి. వ్యూవర్స్ కోసమో లేకపోతే వాళ్ళ డబ్బుల కోసమో, మంత్లీ యూట్యూబ్ మీద వచ్చే డబ్బుల కోసమో విమర్శించాలి, లేదంటే ఈ కొంతమంది నాస్తికులు మాట్లాడే మాటలుగాను అభివర్ణించాలి తప్ప దీంట్లో పెద్ద హిందూ మతానికి వచ్చే డ్యామేజ్ కానీ ఏం లేదు. ఇప్పటికైనా కానీ తిరుపతి దర్శనం కావాలంటే ఆ లెటర్ కోసం మాట్లాడాలంటే చాలా కష్టం. చూస్తూనే ఉన్నాను. అవును అవును, ఎగ్జాక్ట్లీ సార్. అండ్ మనలాగా రాసులు లేకపోతే మరొక ఇలాంటివి ఉండకపోవచ్చు కానీ, నక్షత్రాలు ఉండకపోవచ్చు కానీ, ఏ కంట్రీకి ఆ కంట్రీ నమ్మకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరోసారి ఇంకా చాలా క్లియర్గా డీప్గా మనం మళ్ళీ చర్చ చేయాలి సార్. ప్రస్తుతానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలతో మీరందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా ఉండాలని, ఈ చెడు ఫలితాలు ఏవి మీ దగ్గరికి రావద్దని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్.